డామ్ ఇట్. ఏంటిటా కుండబద్దలు కొడతా అట్ట. నమస్కారం, కుండబద్దల ప్రేక్షకులకి స్వాగతం. నేను గౌతమ్ కాటా. ఈ వీడియోలో నేను మీతో చెప్పాలనుకునే అంశం, జగన్మోహన్ రెడ్డి ఇక జన్మలో సీఎం కాలేడా, ఆయన పైన కొత్త కేసులు రెడీ కాబోతున్నాయి అని వస్తున్న సమాచారంలో నిజం ఎంతుంది? నిన్న ప్రమాణ స్వీకారం చేసిన చంద్రబాబు నాయుడు జగన్మోహన్ రెడ్డి హయాంలో అంటే 2019 నుంచి 24 వరకు తీసుకున్న నిర్ణయాలపైన కానీ, చేసిన తప్పుడు నిర్ణయాలపైన కానీ, తెచ్చిన అప్పుల మీద కానీ శ్వేతపత్రం రిలీజ్ ఎందుకు చేయబోతూ ఉన్నాడు? దీని యొక్క సారాంశం ఏమిటి? జగన్మోహన్ రెడ్డి ఎన్నికల్లో పాల్గొనకుండా డిస్క్వాలిఫై చేయడానికి ఇది ఒక ప్రణాళిక తయారు చేయబడుతోందా అనే అంశాలు మొత్తం ఈ వీడియోలో నేను మీకు వివరంగా వివరించబోయే ముందు మన కుండబద్దలు ప్రేక్షకులందరికీ నా మనవి, వీడియో నచ్చితే గనుక ఖచ్చితంగా లైక్ చేయండి, మరొక 10 మందికి షేర్ చేయండి. నిన్న చంద్రబాబు నాయుడు ప్రమాణ స్వీకారం తరువాత ఈ శ్వేతపత్రం రిలీజ్ చేస్తాం అనే అంశాన్ని కూడా వాళ్ళు చెప్పటం జరిగింది. అసలు ఈ శ్వేతపత్రంలో ఏముంటుంది, ఎన్ని శ్వేతపత్రాలు వస్తాయి, ఏ ఏ అంశాల మీద వస్తాయి అనేది ఇక ముందు కాలంలో తెలియవలసి ఉన్నప్పటికీ ఈ పాటికే జగన్మోహన్ రెడ్డి మీద కేసులు వేయటానికి కొంతమంది ఇండివిజువల్స్ కానీ, కొన్ని సేవా సంస్థలు కానీ ఆయన పైన సమాచారం మొత్తం సేకరిస్తూ 6 నెలలుగా దీనిపైన వర్క్ చేస్తూ ఉన్నట్టుగా మనకి సమాచారం అందుతోంది. నిజంగానే జగన్మోహన్ రెడ్డి మీద ఒక 143 కేసుల వరకు పడే విధంగా ఈ ఇండివిజువల్స్ కానీ, ఈ సేవా సంస్థలు కానీ ఒక సమాచారాన్ని సేకరించినట్టుగా తెలియవస్తోంది. మరి వీటన్నిటి ద్వారా జగన్మోహన్ రెడ్డిని ఎన్నికల్లో పాల్గొనకుండా డిస్క్వాలిఫై చేయటానికి వీలవుతుందా? ఇప్పటికే జగన్మోహన్ రెడ్డి మీద చాలా కేసులు ఉన్నాయి. ఈడీ కేసులు కావచ్చు, సిబిఐ కేసులు కావచ్చు, ఇతరత్ర కేసులన్నీ ఈ 10 సంవత్సరాలుగా ఆయన బెయిల్పై ఉన్నా కూడా అంగుళం కూడా ముందు కదలకుండా ఎక్కడ వేసిన గొంగలి అక్కడే ఉన్నట్టుగా ఆగిపోయి ఉన్నాయి. కాకపోతే ఇవన్నీ ఏది రాష్ట్ర ప్రభుత్వం చేతిలో లేదు. ఇక్కడ ఆ విశేషాన్ని జగన్మోహన్ రెడ్డి అందిపుచ్చుకొని కేంద్రంలో ఉన్న నాయకులతోటి సఖ్యంగా ఉండటం మూలానే ఇది జరిగిందని చాలామంది చాలా రోజులుగా విశ్లేషిస్తున్నదే. కేంద్రంలో ఉన్న పెద్దల అనుమతి ఉంటే చాలు, వాళ్ళ అభయహస్తం మనకుంటే చాలు, ఒక్క కేసు కూడా ముందుకు కదలరు. 3000 పైచులకు వాయిదాలకి హాజరు కాకపోయినా కూడా నిమ్మకి నీరెత్తినట్టుగా సిబిఐ కానీ, కోర్టులు కానీ ఊరుకుంటాయి. అదే ఒక సామాన్యుడు ఏదైనా 1-2 వాయిదాలను ఎగ్గొడితేనే ఆయన్ని అరెస్ట్ చేసి మరీ కోర్టులో నిలబెట్టమని చెప్పే న్యాయ వ్యవస్థ కూడా ఒకంత జగన్మోహన్ రెడ్డి పట్ల శీతకన్ను వ్యవహరిస్తోంది అని చాలామంది చర్చించుకుంటున్న అంశం. ఇందులో న్యాయస్థానాలని లాగకపోయినప్పటికీ సిబిఐ కూడా ఎందుకు ఊరుకుంటోంది? రఘురామకృష్ణరాజు లాంటి వాళ్ళు జగన్మోహన్ రెడ్డి బెయిల్ రద్దు చెయ్యాలి అని కోర్టులో పిటిషన్ వేసినప్పుడు సిబిఐ వ్యవహరించిన తీరు కూడా మనం చూసాం. దాన్ని బట్టే ఈ సిబిఐ కానీ, ఈడీ కానీ ఈ వ్యవస్థలు మొత్తం రాజకీయ నాయకుల చేతుల్లో గుప్పెట్లో ఉన్నాయి, వాళ్ళు చెప్పినట్టల్లా ఆడుతూ ఉంటాయి అనేది ప్రజల్లో సుస్పష్టంగా అర్థమైపోయింది అందరికీను. మరిక ఇప్పుడు కొత్తగా గవర్నమెంట్లోకి వచ్చిన కూటమి అంటే అందులో చంద్రబాబు నాయుడు సీఎం అయ్యాడు, మిగతా పవన్ కళ్యాణ్ కానీ, బీజేపీ నుంచి కానీ మంత్రులు కూడా ఉన్నారు. మరి వీళ్ళందరూ కలిసి జగన్మోహన్ రెడ్డిని అసలు ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎన్నికల్లో పాల్గొనకుండా కానీ వైఎస్ఆర్సీపీ పార్టీని మొత్తాన్ని సమూలంగా నిర్మూలన చేసే లాంటి చర్యలకు ఉపక్రమిస్తారా అనే దాంట్లో ఒకంత డౌట్ ఉన్నప్పటికీ చాలామంది శత్రువులు జగన్మోహన్ రెడ్డికి ఉన్నారు. కేవలం విపక్షంలో ఉన్న నాయకులే కాదు, స్వపక్షంలోనూ కొంతమందిని తయారు చేసి పెట్టుకున్నాడు, మీడియా నుంచి కొంతమందిని తయారు చేసి పెట్టుకున్నాడు, ఇండివిజువల్స్ యూట్యూబర్స్ కానీ లేకపోతే సామాజికవేత్తలు కానీ ఇలాంటి వాళ్ళలో కూడా చాలామందిని శత్రువులను తయారు చేసి పెట్టుకున్నాడు. ఇప్పుడు గవర్నమెంట్లోకి వచ్చిన ఈ నాయకులు మెదలకుండా ఉన్నా కూడా వీళ్ళెవరూ ఊరుకునేటట్టుగా లేదు. ఎందుకంటే ప్రజలకు ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి జగన్మోహన్ రెడ్డి పాలన అవసరం లేదు అనేది చాలామంది నిర్ణయించి పెట్టుకున్నారు. ఎలాగైనా సరే
ఆయన్ని ఈ ఎన్నికల్లో పాల్గొనకుండాను మళ్ళీ సీఎం కాకుండాను అడ్డుకొని తీరాల్సిందే అని వీళ్ళందరూ పట్టుబట్టి ఉండటం మూలానే 6 నెలలుగా దీనిపైన చాలామంది వర్క్ చేస్తూ ఉన్నట్టుగాను ఒక 143 కేసులకి సిద్ధం చేసినట్టుగా కూడా సమాచారం వస్తోంది. మరి ఈ 5 సంవత్సరాల్లోనే ఈ కేసులన్నీ తేలిపోయి దీని మీద జడ్జిమెంట్ వస్తుందా? ఎందుకంటే మనం రాహుల్ గాంధీ చేసిన కొన్ని వ్యాఖ్యల మీద గుజరాత్లో జరిగిన ఈ కోర్టు ప్రొసీడింగ్స్ కానీ అందులో వచ్చిన తీర్పు కానీ మనం చూసి 2 సంవత్సరాల పాటు శిక్ష పడితే కనుక డిస్క్వాలిఫై అయిపోతారు అనే విషయాన్ని మనం అందరం తెలుసుకున్నాం. ఆ తరువాత సుప్రీంకోర్టుకు వెళ్ళి దాని మీద ఆ నిర్ణయం మీద ఆపుదల చేసి ఉంది కాబట్టి మళ్ళీ రాహుల్ గాంధీ యథావిధిగా రాజకీయ సభల్లోనూ లేకపోతే ఎన్నికల్లోనూ పాల్గొనే అవకాశం కల్పించారు. కాకపోతే మరి జగన్మోహన్ రెడ్డి మీద ఎప్పటి నుంచి మొదలు పెడితే కానీ ఈ 5 సంవత్సరాల్లోనే తీర్పులు వచ్చే అవకాశం ఉండదు. దీని మీద కేంద్రంలో ఉన్న పెద్దలు అభయహస్తం లభిస్తే జగన్మోహన్ రెడ్డి తప్పించుకొని తిరిగినట్టుగా, అంటే 3000 వాయిదాలకు అటెండ్ కాకపోయినప్పటికీ కూడా ఆయన బయటే బాగా హాయిగా తిరుగుతూ ఉన్నాడు కదా. సామాన్య ప్రజలనైతే అలాంటి వెసులుబాటు చచ్చినా ఉండదు, అది అందరికీ తెలిసిందే. ఇక్కడ కాన్స్టిట్యూషన్లో విఐపి అనే పదం లేదు, సామాన్యుడు అనే పదం లేదని మనం ఎంత వాపోతున్నప్పటికీ సాంఘికంగా విఐపి వివిఐపి మహానుభావుడు అత్యుత్తముడు మోడీయే మొన్న చెప్పుకున్నాడు నేను దైవాంశ సంభూతుండని. అవన్నీ విని భరాయించాల్సిన కర్మ పట్టింది మనకి. రాజ్యాంగం మనం పాటిస్తున్నాం తప్ప వాళ్ళు ఏం పాటిస్తున్నట్టుగా ఏం కనిపించటం లేదు. కాకపోతే ఇక ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి దగ్గరకు వచ్చేటప్పటికి ఈ 5 సంవత్సరాల్లో ఆయన చేసిన పాలన మీదనే ఎక్కువగా దృష్టి పెట్టి దాని మీదనే కేసులు ఎక్కువగా తయారు కాబోతూ ఉన్నాయి. ఇసుకలో కానీ మద్యంలో కానీ గనుల్లో కానీ ఇతరత్ర అంశాల్లో తీసుకునే తప్పుడు నిర్ణయాల ప్రకారంగా కానీ చీకటి జీవోల నిర్ణయాల ప్రకారంగా కానీ తెచ్చిన ఈ ఆస్తి మీద తెచ్చిన కొన్ని చట్టాల ప్రకారంగా కానీ వీటన్నిటి మీద జగన్మోహన్ రెడ్డి దురుద్దేశాన్ని ఎత్తి చూపించే విధంగాను ఆయన మాట్లాడిన మాటల్లో కులాలని బేస్ చేసుకొని మాట్లాడిన మాటలను కానీ విపక్ష నాయకుల్ని బేస్ చేసుకొని మాట్లాడిన మాటల మీద కానీ కేసులు తయారు కాబోతున్నట్టుగా సమాచారం వస్తుంది. మరి ఇవి హైకోర్టులో ఎప్పుడు ఈ మరి పబ్లిక్ ఇంట్రెస్ట్ లిటిగేషన్ ద్వారా వస్తారా మరి ఇతర దాని ద్వారా వస్తారో తెలియదు, కానీ కేసులు ఎప్పుడు పడబోతాయి అవి ఎప్పటిదాకా తేల్తాయో మనకైతే తెలియని అంశం. కానీ కాకపోతే ఇవన్నీ రాష్ట్ర ప్రభుత్వం చేతిలో ఉండటం మూలాన మరి ఇక్కడ గవర్నమెంట్లో ఉన్నవాళ్ళు తీసుకునే నిర్ణయం మీద ఇది ఆధారపడి ఉంది. ఖచ్చితంగా ఇవన్నీ కోర్టు దాకా వెళ్ళి అందులో తీర్పులు వస్తే మళ్ళీ పైన సుప్రీంకోర్టుకి వెళ్ళే అవకాశం కూడా ఉంటుంది. మరి అక్కడేం జరుగుతుందో కూడా తెలియదు. కాకపోతే ఇవన్నీ తేలితే తప్ప మరి జగన్మోహన్ రెడ్డి సీఎంగా ఆయన ఈ ఎన్నికల్లో పాల్గొనకుండా డిస్క్వాలిఫై అయ్యే అవకాశం ఉండదు. ఆ మేర దాకా వీళ్ళు పోరాడగలుగుతారా, అప్పటి వరకు వీళ్ళు గవర్నమెంట్లోనే ఉండగలుగుతారా అనేది మాత్రం చూడాల్సిన అంశమే. ఇదే ఈరోజు కుండబద్దలు.